హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఈ రోజు ఈ వీడియోలో మేము ముందుకు వచ్చాను మింత్రా ఫెస్టివల్ కలెక్షన్తో. సో ఫెస్టివల్ కలెక్షన్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్, ఫెస్టివల్ సీజన్ ఇదంతా కూడా మంచిగా నడుస్తుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఇలాంటి కలెక్షన్లో అంటే డెఫినెట్లీ ఇంకా మన ఛానల్లో చాలా కలెక్షన్ వీడియోస్ ఉన్నాయి. డెఫినెట్లీ మిస్ అవ్వకుండా మీరు హ్యాపీగా చూడొచ్చు. అండ్ మీషోకి సంబంధించి జ్యువెలరీ హాల్ వీడియోస్ లైక్ బ్రైడల్ సెట్స్ ఇలాంటి వీడియోస్ కూడా హెవెన్ హోమ్ మేడ్ ఛానల్లో పెట్టాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా మీరు చెక్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ రోజు అయితే మింత్రా నుంచి కొన్ని ఫెస్టివల్ కలెక్షన్ తీసుకున్నాను, అవే మీతో షేర్ చేస్తాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ప్రస్తుతానికైతే నేనేమేమి తీసుకున్నాను అవన్నీ మీతో ఇప్పుడు షేర్ చేసేస్తాను. సో ఫస్ట్ అవుట్ఫిట్, నాకు ఈసారి అవుట్ఫిట్స్ చాలా బాగా నచ్చాయి తెలుసా. అంటే సింపుల్ అండ్ క్యూట్ అండ్ ఏమంటారు కొంచెం యూనిక్గా అనిపించాయి. సో చూపిస్తా. నాకు ఈ కలర్ ఎస్పెషల్లీ చాలా అంటే చాలా ఇష్టం అండి. ఈ కలర్ నాకు చాలా నచ్చుతుంది అండ్ నాకు బాగా సూట్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ ఈ క్రీమ్ గోల్డ్ కాంబినేషన్ ఎప్పుడు కూడా మంచి క్లాసీ లుక్ ఇస్తుంది. సో అట్లా ఉందన్నమాట. ఈ లుక్ అయితే అద్దరిపోయింది గైస్. సో దీని మీద ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది, మొత్తం కూడా ఇలా క్రీమ్ షేడ్ వచ్చిందనమాట. సింపుల్ అండ్ క్యూట్ అండ్ చాలా క్లాసీ అవుట్ఫిట్ కావాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మీరు ట్రై చేయొచ్చు. సో దీని మీద ఇలా గోల్డ్ ఎంబ్రాయిడరీ వచ్చింది, స్మూత్ ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది. అండ్ ఇది వచ్చేసి బ్రాండ్ జనస్యా, సైజ్ లార్జ్ తీసుకున్నాను. సో ఎస్, నాకైతే చాలా నచ్చింది అవుట్ఫిట్ తెలుసా. అండ్ లోపల లైనింగ్ అంతా కూడా మంచిగా ప్రొవైడ్ చేశారు. చాలా మంచిగా అనిపించింది అవుట్ఫిట్ మాత్రం. సో మీకు ఇంట్రెస్ట్ ఉందనంటే డెఫినెట్లీ చూడండి, మీకు ఈ కలెక్షన్ చాలా నచ్చుతుంది. అండ్ అందరికీ బాగా సూట్ అయ్యే కలర్ అనమాట ఈ కలర్. సో మీకు ఇంట్రెస్ట్ ఉందంటే ట్రై చేయండి. ఇది యాక్చువల్లీ ఎప్పుడో నుంచి ఉన్న కలరే అయినప్పటికీ నాకు ఎప్పటికీ నచ్చే కలర్ అనమాట ఇది. సో ఇట్లా వస్తుంది. అండ్ ఇక్కడ చిన్న చూసారా ఈ డీటెయిలింగ్ వచ్చిందంటే, మిగతాదంతా ఇలా ప్లెయిన్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా క్లాసిక్ అవుట్ఫిట్. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇది వచ్చింది ప్లాజో అనమాట. ప్లాజో కూడా మంచిగా లైనింగ్ ఇచ్చారు, సేమ్ కలర్లో ప్లాజో ఇచ్చారు. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి ఇది వచ్చింది ఆర్గాన్జా దుపట్టా అనమాట. ఎంత బాగుందో. దీని మీద కూడా ఇలా వైట్ అండ్ గోల్డ్ ప్రింట్ వచ్చింది. సో ఇది కూడా మంచిగా వచ్చింది అనమాట. చూసారా, లైక్ చాలా క్లాసీ లుక్ ఉందన్నమాట అవుట్ఫిట్కి. సో వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. కొంచెం హెవీ గోల్డ్ కుందన్స్ ఆర్ అలాంటి టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకోండి, మంచిగా స్టైల్ చేసేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ అండ్ లెంత్ అండ్ విత్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి దుపట్టాకి. సో హ్యాపీగా మీరు పేరప్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ ఎవర్ గ్రీన్. ఇప్పుడు పర్పుల్ చాలా ట్రెండ్లో ఉంది. ఇది వచ్చేసి బ్రాండ్ వారంగా. ఇది నేను సైజ్ లార్జ్ తీసుకున్నాను. సో ఇది పర్పుల్ అనమాట కలర్. ఇది కూడా చాలా బాగుంది. ఇది కొంచెం కాటన్ ఉందన్నమాట, స్టిఫ్ మెటీరియల్ ఉంది. ఇది కాటన్ కాదు, ఇది కొంచెం ఏమంటారు రేయాన్ ఆ టైప్. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి దీని మీద ఫ్యాబ్రిక్ అయితే ఏం లేదు, బట్ రేయాన్ మిక్స్డ్ ఆ షేడ్ అనమాట. ఇది కాటనే, కానీ కొంచెం స్టిఫ్ కాటన్. అంటే కొంచెం స్టార్చ్ పెట్టినప్పుడు ఎట్లా ఉంటుందో ఫ్యాబ్రిక్ అట్లా ఉందన్నమాట, స్టిఫ్ ఉంది. సో ఒక వాష్ తర్వాత ఏమైనా ఇంకా మెత్తగా అయ్యే ఛాన్స్ ఉందేమో. సో ఐరన్ చేసేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. బట్ నాకు చాలా నచ్చింది, కంఫర్ట్ ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి బాడీ మీద ఎంతసేపు అయినా క్యారీ చేయగలుగుతాము. సో చూడడానికి కూడా మంచి బ్రైట్ కలర్ అండ్ మంచిగా వర్క్ అది బాగా సింపుల్గా నీట్గా వచ్చింది కాబట్టి మనకి చూడడానికి కూడా బ్రైట్గా కనిపిస్తాము. సో కొంచెం డార్క్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ అవుట్ఫిట్ అనమాట. దీని మీద కూడా సేమ్ ఇంచుమించు అదే ప్యాటర్న్లో మనకి వర్క్ వచ్చింది. సో సైడ్లో కూడా ఇలాగే ఈ బార్డర్ లాగా కంటిన్యూ అయిందనమాట మొత్తం అవుట్ఫిట్ మొత్తం. అండ్ దీనికి బాటమ్ ట్రౌజర్ వచ్చింది కాటన్ ట్రౌజర్ వచ్చిందనమాట. సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్లో. అండ్ దుపట్టా వచ్చేసి ఇది వచ్చింది, లైక్ షిఫాన్ దుపట్టా వచ్చింది విత్ లేస్ లాగా. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది కూడా కొంచెం యూనిక్ అండ్ కొంచెం సింపుల్ అవుట్ఫిట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఆల్మోస్ట్ నేను ఈరోజు చూపించేవి. సో మంచి సింపుల్ అకేషన్స్కి లేకపోతే ఇలా టెంపుల్స్కి వెళ్తున్నప్పుడు అలా పేర్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా యూనిక్గా కనిపిస్తారు. సో మీకు నచ్చినట్టు పేర్ చేయండి. బట్ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించి క్యూట్ సింపుల్ అనిపించేవి చూపించాను అనమాట. సింపుల్ ఫెస్టివల్ అని చెప్పచ్చు. సో కంఫర్టబుల్గా కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ
అవుట్ఫిట్. ఇది వచ్చి బ్రాండ్ సాంగేరియా. ఇది కూడా నేను సైజ్ లార్జ్ తీసుకున్నాను. సో నాకు తెలిసి ఈ బ్రాండ్లో నాకు తెలిసి సేమ్ సైజ్ తీసేసుకోవచ్చు. నాకు ఈ రస్ట్ ఆరెంజ్ షేడ్ నాకైతే చాలా 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 బాగా నచ్చింది. నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను తీసుకుందామని, బట్ కొంచెం ప్రైస్ ఎక్కువ. సాంగేరియా బ్రాండ్ కొంచెం మంచి బ్రాండ్ అనమాట. సో కొంచెం టాప్ బ్రాండ్ లాగా, సో కొంచెం కాస్ట్లీయే ఉంటాయి. బట్ నాకు ఇది సేల్లో కొంచెం తక్కువకే వచ్చింది, అందుకే తీసుకున్నాను. ఇది నార్మల్ ఎంఆర్పి అయితే 6,649 రూపీస్, అంత లేదు కానీ 3,000 అట్లా ఉండేది. బట్ సేల్లో ఇంకా నాకు ఇది 1,500-1,600 ఆ రేంజ్లో వచ్చింది. బట్ ఇప్పుడు ఎంత ప్రైస్ ఉందనేది నాకు తెలియదు. సో చూడండి, సేల్లో వచ్చిందనమాట. ఇంకా అలా తీసుకున్నాను, సేల్లో ఉందని చెప్పి. ఇది కూడా మంచి షైన్ ఉంది ఫ్యాబ్రిక్కి. కలర్ ఎస్పెషల్లీ చాలా అంటే చాలా నచ్చింది నాకు. డ్రెస్సెస్లో నా దగ్గర ఆరెంజ్ అంత కలెక్షన్ ఏం లేదు, సో అందుకే తీసుకున్నా. ఇప్పుడు ఆరెంజ్ కూడా బాగా ట్రెండ్లో ఉంది. పర్పుల్ పోయింది, మళ్ళీ ఇప్పుడు కొంచెం లైట్ తగ్గింది, ఇప్పుడు ఆరెంజ్ వచ్చింది. సో నేను కూడా రీసెంట్ టైమ్స్లో వరలక్ష్మి వ్రతంకి కూడా పర్పుల్ అండ్ లావెండర్ అండ్ ఆరెంజ్ కట్టుకున్నా. లావెండర్ ఆరెంజ్ కూడా బాగా రెండు ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి, సో అట్లా ఆరెంజ్ నచ్చుతుంది అనమాట మళ్ళీ నాకు ఈ మధ్య కాదు, ఎప్పటి నుండో. సో డ్రెస్సెస్లో పెద్దగా లేవు. ఇది చూడగానే ఇంకెప్పటి నుండో అనుకుంటున్నా తీసుకుందామని చెప్పి, సో సేల్లో ఉండగానే వెంటనే ఆర్డర్ చేసేసాను. సో వర్క్ కూడా చాలా సింపుల్ వర్క్ వచ్చింది. కొంచెం అనార్కలి స్టైల్ అనమాట. ఇది అంత ఫ్లేర్ ఏమి ఉండదు, అనార్కలి స్టైలే కానీ. సో సింపుల్ వర్క్ వచ్చింది. కలర్ కూడా చాలా బాగుంది. సో కొంచెం క్లాసీ లుక్ ఉంటుంది దీనికి కూడా. అండ్ బాటమ్ వచ్చేసి ఇది వచ్చిందనమాట. దీనికి పాకెట్స్ కూడా వచ్చాయి బాటమ్కి. సో సేమ్ దాంట్లో ఏమంటారు, సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట. పాకెట్స్ ఏం రాలేదండి, పాకెట్స్ అనుకున్నాను, బట్ పాకెట్స్ ఏం రాలా. అండ్ కింద సింపుల్గా కింద దీనికి కూడా వర్క్ కూడా వచ్చింది, బాటమ్కి కూడా. సో వర్త్ ద ప్రైస్, చాలా బాగుంది క్వాలిటీ. ఫిట్టింగ్ కూడా నేను పక్కన వేసుకుని చూపిస్తా. అండ్ దీనికి దుపట్టా కూడా హైలైట్ అనమాట. ఆర్గాన్జా దుపట్టా వచ్చింది. ఆర్గాన్జా కూడా ఎంత స్మూత్ ఉందంటే, అసలు ఆర్గాన్జా ఎంత స్మూత్ ఉంటుందా అన్నట్టు ఉంది. యాక్చువల్లీ ఒరిజినల్ ఆర్గాన్జా స్మూత్గానే ఉంటుంది. సో కొంచెం కాస్ట్ ఎక్కువ పెడితే మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట. చూసారా దుపట్టా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. జస్ట్ దుపట్టా వేసుకోగానే నాకైతే దుపట్టా చాలా నచ్చింది. నాకు చాలా 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 అంటే చాలా. కలర్ కోసం దుపట్టా అండ్ దుపట్టా ఆర్గాన్జా నాకు చాలా ఇష్టం అవుతుంది ఈ మధ్య. బట్ ఆర్గాన్జా ఎప్పుడైనా కొంచెం కాస్ట్ పెడితే మంచి ఫ్యాబ్రిక్ దొరుకుతుంది అనమాట ఆర్గాన్జాకి. సో తక్కువ కాస్ట్కి వెళ్ళేసరికి మనకి ఇంకా రఫ్ అయిపోద్ది, క్లాత్ స్టిఫ్ అయిపోద్ది అనమాట. సో మనకి మీషోలో వీటిలో దొరుకుతాయి ఎక్కువ ఆర్గాన్జా శారీస్ ఇవన్నీ చెప్పి. బట్ అవన్నీ స్టిఫ్గా ఉండడం చూసి నేను ఒకప్పుడు అసలు ఆర్గాన్జా అంటే చాలా ఇష్టం ఉన్నప్పటికీ ఆ ఫ్యాబ్రిక్ నచ్చక స్టిఫ్నెస్ ఉండేది కదా. సో అందుకని నచ్చక నేను వేసుకునేదాన్ని కదా. బట్ ఇప్పుడు ఆర్గాన్జా ఓకే, నాకు కొన్ని ఫ్యాబ్రిక్స్ వల్ల, కొన్ని ఫ్యాబ్రిక్ షాపింగ్ చేయడం వల్ల ఐడియా వచ్చి ఓకే ఆర్గాన్జా కొంచెం కాస్ట్ ఎక్కువ పెడితే బాగుంటుంది అని ఒక ఐడియా వచ్చింది. సో అలా ఉందన్నమాట ఫ్యాబ్రిక్. ఎంత బాగుందో ఆర్గాన్జా అయినప్పటికీ కూడా చాలా స్మూత్ ఉందన్నమాట. అది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా సింపుల్ అవుట్ఫిట్ అండి. ఇది కాటన్. ఇది అసలు ఫెస్టివల్స్కి యూజ్ చేస్తారా లేదా అనేది నాకు ఐడియా లేదు. బట్ నాకు ఇలాంటి అవుట్ఫిట్స్ అంటే చాలా ఇష్టం. సో ఎప్పటి నుండో అనుకుంటున్నా తీసుకుందాం ఒకటి అని చెప్పి. సో ఇది కూడా నా విష్ లిస్ట్లో చాలా డేస్ నుంచి ఉంది. బట్ కొంచెం సేల్ టైంలో పర్చేస్ చేద్దామని చెప్పి ఆగిన ఇంకో అవుట్ఫిట్ ఇది. ఈ రెండు మెయిన్, మిగతా తర్వాత చూసినవే. బట్ ఈ రెండు ఎప్పటి నుండో విష్ లిస్ట్లో ఉన్నవి. ఇవి అనూక్ బ్రాండ్. ఇది లార్జ్ సైజ్. అన్ని కూడా ఆల్మోస్ట్ లార్జే తీసుకున్నాను ఇవాళ. సో ఫిట్టింగ్స్ తెలియదు, ఒక్కొక్కటి కరెక్ట్గా ఫిట్ అవుతుంది, ఒక్కొక్కటి లూజ్ అవ్వచ్చు, అలా అవుతుంది అనమాట. బట్ దీనికి ఏంటంటే వెనకాల కూడా థ్రెడ్ ఇచ్చారు. సో మనకి లూజ్ అయినా వెనకాల ఇలా కట్టేసుకోవచ్చు. సో నేను ఎప్పుడైనా ఇలాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా సైజ్లో తీసుకుంటా, సో దట్ ఎక్కువ రోజులు యూజ్ చేయొచ్చు అని చెప్పి. సో స్లీవ్స్ కూడా మంచిగా వచ్చాయి. చాలా లైట్ క్లాత్ అనమాట, ఫుల్ అనార్కలి స్టైల్. నాకు ఈ స్టైల్ అంటే చాలా ఇష్టం అవుట్ఫిట్స్కి. సో మంచిగా పెయిర్ చేసేసుకుంటే సింపుల్ అవుట్ఫిట్స్ బాగుంటాయి అనమాట, క్లాసీ లుక్ వస్తాయి. సో లైనింగ్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. చాలా స్మూత్ ఫ్యాబ్రిక్, చాలా మంచి లైట్ వెయిట్ ఉన్న కాటన్ ఫ్యాబ్రిక్. కలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా లైట్ షేడ్. సో ఇలా వచ్చింది. అండ్ దీనికి బాటమ్ అయితే ఏమి ఇవ్వలేదు. సో ఈ పింక్ షేడ్ కానీ వైట్ లాగిన్ వేసేసుకున్నా సరిపోతుంది అనమాట. సో ఇది. అండ్ దుపట్టా వచ్చేసి ఇలా డై దుపట్టా వచ్చింది. 2 కాంబినేషన్స్లో షిఫాన్ దుపట్టా. ఇది కూడా దుపట్టా ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది. సో ఇట్లా వస్తుంది. ఓకే, సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వన్. ఇది బాగా సింపుల్ అవుట్ఫిటే, బట్ ఇది కూడా సింపుల్గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో యూనిక్గా కనిపిస్తారు, కొంచెం డిఫరెంట్గా, క్యూట్గా, కంఫర్టబుల్గా. సో అలా కావాలంటే ఇది కూడా ట్రై చేయొచ్చు. సో అవుట్ఫిట్స్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చి ఉంటాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా నేను పిన్ చేసి ఉంచుతాను. ఒకవేళ మీకు హెల్ప్ఫుల్ అయిందంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. ఓకేనా, మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బాయ్.